నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు KBFL ల్యాబ్. ఐఎమ్ సత్య. ఈ సండే స్పెషల్ రెసిపీ కోల్కతా స్టైల్లో చికెన్ బిర్యానీ. టైం వేస్ట్ చేయకుండా వెంటనే వెళ్ళిపోతాం రెసిపీలోకి. ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఎప్పుడు చికెన్ సెలెక్ట్ చేసినా హోల్ బాడీ 1.2 నుంచి 1.5 kg మధ్యలోనే ఉండాలి. అప్పుడే చికెన్ చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి, దాంతో పాటు కొంచెం పసుపు, కొంచెం కారం, 1 అరకప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేద్దాం. దీనికి ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దాం. ఈ 15 నిమిషాల టైంలో మనం రైస్ని కుక్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని 3 నుంచి 4 లవంగాలు, కొంచెం సాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 2-3 యాలకులు, 1 స్టార్ అనీస్, 1 మరాఠీ మొగ్గ వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఎసరికి సరిపడేంత వాటర్ వేసుకుందాం. సబ్స్క్రైబ్ చేయలేదు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. ఈ వాటరు సముద్రపు నీరు ఎంత ఉప్పుగా ఉంటుందో అంత ఉప్పుగా ఉండాలన్నమాట. ఈ ఎసరు కాగేలోపు 1/2 kg బియ్యం నానబెట్టుకుని మరో పక్క ఒక పాన్లో బంగాళదుంప గుడ్లు ఫ్రై చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఒక పాన్లో పెద్ద సైజు బంగాళదుంపని 6 ముక్కల కింద కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. సరే, బాగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. ఇప్పుడు బంగాళదుంపలు ఫ్రై చేసిన ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఫ్రై చేసుకుందాం 80% కుక్ అయ్యే వరకు. కొంచెం పుదీనా, 1 అరకప్పు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాం ఇందులో. అలాగే ఘాటుకు సరిపోయేంత మిర్చి కొంచెం. ఒక పక్క చికెన్ కుక్ అయ్యేలోపు మరో పక్క మనం బిర్యానీ మసాలా తయారు చేసుకుందాం కోల్కతా స్టైల్లో. దానికోసం ఒక పాన్లో 1 టీ స్పూన్ మిరియాలు, 4-5 లవంగాలు, 2-3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, నట్మెగ్ కొంచెం సాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసి కొంచెం సాల్ట్ వేస్తే యూనిఫామ్గా రోస్ట్ అవుతాయి ఈ స్పైసెస్ అన్నీ. ఈలోపు మనకి 80% కుక్ అయిపోయిన చికెన్. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఈ చికెన్ గ్రేవీలో వచ్చి పులుసుని అక్కడ యాక్ని అంటారు. ఈ యాక్ని కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం దీన్ని కనీసం 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. లాస్ట్లో దించే ముందు ఈ బిర్యానీ మసాలాలో కొంచెం ధనియాల పొడి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పొటాటో అండ్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందాం గ్రేవీలో. చికెన్ కుక్ అయ్యేలోపు మనకి ఎసరుకోటి కాగిపోయింది. 1/2 గంట సేపు నానబెట్టుకున్నాం 1/2 kg బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకుందాం. రైస్ సగం ఉడికేలోపు చికెన్ కూడా రెడీ అయిపోతుంది. గ్రేవీలో నుంచి చికెన్ పీసెస్, బంగాళదుంప, ఎగ్స్ని సెపరేట్ చేసుకుందాం. అలాగే ఈ గ్రేవీని వడకట్టేసి పక్కన పెట్టద్దాం. ఈ యాక్నీలో కొంచెం మనం ప్రిపేర్ చేసుకుని బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందాం. ఈలోపు రైస్ 80% కుక్ అయిపోయి ఉంటుంది. 80% కుక్ అవ్వడం అంటే మెతికి పట్టుకుంటూ ఇలా సాగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని వంచేసుకుందాం. రైస్ వండిన అదే పాత్ర ఉన్నప్పుడు మనం దమ్ము వేద్దాం బిర్యానీ కోసం. ఇప్పుడు సెపరేట్ చేసి పెట్టిన చికెన్ పీసెస్, బంగాళదుంప, ఎగ్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. పైన కొంచెం బిర్యానీ మసాలా, చికెన్ పైన మరొక లేయర్ రైస్ వేసుకుందాం కంప్లీట్గా. మనం గ్రేవీ తీసాం కదా, ఈ గ్రేవీని యాక్ని అంటారు. ఈ యాక్ని పైన వేసేద్దాం రైస్ పైన. కొంచెం కేవరా వాటర్, అలాగే కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక బౌల్లో కొంచెం వాటర్లో దీనిపైన యాడ్ చేసుకుందాం. పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుని కనీసం దీనికి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేస్తే ప్రాపర్గా బిర్యానీ రెడీ అవుతుంది మనకి. బిర్యానీ ఒకసారి దించిన తర్వాత 4 వైపులా ఇలా చేస్తే ఎక్సెస్ ఎయిర్ ఏదైనా ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. రైస్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది అనమాట. అసలు హెవీనెస్ లేకుండా చాలా లైట్గా చాలా బాగుంది బిర్యానీ. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.